హాయ్ అండి అందరికి. ఈ రోజు నేను చెట్టు దగ్గరికి వచ్చిన. ఇదేం చెట్టో మీకు తెలిస్తే కమెంట్ చేయండి. మేమైతే దీని అయితే చిన్నగా ఉన్నప్పుడు ఆట ఆడుకునేది. మేమైతే దీన్ని కోడి పుంజల చెట్టు అంటామండి. చిన్నగా ఉన్నప్పుడు ఈ కాయలతో మేము కోడి పుంజల ఆట ఆడుకునేది. ఫ్రెండ్స్ తోని పోటీ పడి మరి ఆడుకునేది. కాయలలో మన కోడి పుంజు పైన ఉంటది కదా, అట్లుంటది అనమాట. అందుకే దీన్ని కోడి పుంజు చెట్లు అంటారు. ఈ ఫ్లవర్ జ్యూస్ అయితే మస్తు అట్రాక్షన్ ఉంది. వావ్, ఎంత బాగున్నాయి చూడండి. ఈ కాయలు మనం ఇట్లా తీసుకొని మన సేమ్ గోర్లలా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. గోర్లు పెట్టుకోవచ్చు. మేమైతే చిన్న ఉన్నప్పుడు పోటీ పడి గోర్లు పెట్టుకునేది. రెడ్ కలర్ ఉంది కదా, దీన్ని ఇట్లా తీసేసుకొని ఇగో ఈ రెడ్ కలర్ ది ఇలా తీయాలి. ఇలా తీసేసి ఇలా నేల్స్ పెట్టుకోవడమే. మాకు ఎంత పెద్ద గోర్లు వచ్చినాయి, ఎంత పెద్ద గోర్లు వచ్చినాయి అనేది చూడండి ఎంత బాగుందో. గోర్లు ఇలా తీస్తే ఈ లోపడున్న వాటితో మేము ఆట ఆడుకునేది. చూపిస్తాం మీకు అది. ఇగో ఇవి తీసుకొని ఇది మొత్తం ఇట్లా తీసేసుకొని ఒకలాది ఒకరిది పట్టుకొని దీన్ని ఎవరు ఫస్ట్ పోతే వాళ్ళు ఓడిపోయినట్టు అనమాట. నేనే ఓడిపోయినా, అది గెలిచింది అనమాట. దీన్ని అందుకే కోడి పుంజుల ఆట అంటాము. ఈ ఫ్లవర్స్ చూసి అసలు ఎంత బాగున్నాయో చూడగానే వావ్, థిక్ రెడ్ కలర్ అసలు ఎంత బాగుందో చూడండి. ఈ సీజన్ ఈ చెట్లను చూస్తే మస్తు అట్రాక్షన్ అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.